అప్పుడప్పుడు పేరెంట్స్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో తెలియదు. నాగలక్ష్మి అని కృష్ణా జిల్లాకు సంబంధించిన అమ్మాయి 2 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు అమ్మా నాన్న. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోందిట. ఆ అమ్మాయికి ఇప్పుడు బాలింతరాలు 21 రోజులైంది, బాబు పుట్టాడు. అంతకుముందు పాప, 2 పిల్లలున్నారు. భర్త అత్తగారింటికి తీసుకెళ్ళి 21 రోజుల బాలింతరాలని అత్తగారింట్లో దింపాల్సిన అవసరం ఏంటి? భార్యాభర్తలకి ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ కట్నాల విషయంలో. ఏవో జరుగుతున్న చోటకి 21 రోజుల బాలింతరాలను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే భర్త దారుణంగా అమ్మాయిని ఇంట్లోంచి తోసేసి కొట్టాడు, అత్తగారిని గాయపరిచాడు. అందరికీ తలకాయలు పగిలాయి. బాలింతరాలు అయితే కింద పడిపోయి లేవలేకపోయింది. వాడు ఆకుకూరలు అమ్ముకుంటాట. ఆకుకూరలు అమ్ముకున్న వాడికి చక్కగా లక్షణంగా భార్య, 2 పిల్లలు ఉంటే ఏలుకోవడానికి రోగమా? వాడిని వారం రోజులు పోలీస్ స్టేషన్లో వేసి ఉతక్కపోతే వాడు లైన్లోకి రాడు. భార్యల్ని పెళ్లి చేసుకోవడం, హింసించడం, దాని తర్వాత అనుమానం చొప్పులు, పిల్లల్ని వదిలించుకోవడం, లేకపోతే అత్తగారిని ఇబ్బంది పెట్టడం, అత్తగారిని కొట్టడం, ఇది పరిస్థితి. పాపం ఆ నాగలక్ష్మిని తోసేసి అత్తగారిని కొడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. పిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆలోచించండి. కొంచెమన్నా అమ్మాయికి చదువుకుని డిగ్రీ పూర్తి అయితే ఎక్కడొక్కడ ఒక షాప్లో అన్నా పని చేసుకుంటుంది. అలా కాకుండా చదువు మానిపిస్తే ఇప్పుడు ఆ కుటుంబంలో పిల్లని భరించాలి, 2 పిల్లల్ని పోషించాలి. మీకోసం అని చెప్పి ఎలా పడితే అలా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయకండి అమ్మా, ప్లీజ్.